హైడల్ పవర్ ప్రాజెక్టులు పెట్టినా, థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ పెట్టినా, లేకపోతే విండ్ ప్రాజెక్ట్స్ పెట్టినా, సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ పెట్టినా, ఏది తీసుకొచ్చినా ప్రతి దాంట్లో అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆలోచన ముందు చూస్తూ తీసుకొచ్చాయి తప్ప వీళ్ళు తీసుకొచ్చి పెట్టింది వీళ్ళు తీసుకొచ్చి పెట్టినవన్నీ వీళ్ళు వచ్చి 10 సంవత్సరాల్లో ఆ భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ అని పెట్టారు. అదేమో సబ్ క్రిటికల్ టెక్నాలజీ పెట్టేసి దాని భారం దాని మీద వేశారు. సార్ దీని సంగతి మీకు ఎట్లా భారం ఎంత భారం వేశారో కూడా తెలుసు. సో ఈ పరిస్థితిలో నేను చెప్పేది ఏంటంటే ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ రాగానే న్యూ ఎనర్జీ పాలసీని తీసుకొని వచ్చి పెద్ద ఎత్తున కన్వెన్షనల్ ఎనర్జీతో పాటు నాన్ కన్వెన్షనల్ ఎనర్జీని కూడా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అందించాలని ఆలోచన ముందు వస్తున్న దేశంలోనే అత్యుత్తమైనటువంటి గ్రీన్ పవర్ని ఉత్పత్తి చేసే డెస్టినేషన్ రాష్ట్రంగా తెలంగాణని మార్చబోతాం.